హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తిరుపతి అమ్మాయి భవానీ అండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5:30కే లేసానండి. 5:30కి లేచి ఈ మధ్య గ్రౌండ్కి వెళ్తున్నానండి. ఎందుకంటే వెయిట్ గెయిన్ అయినాను కాబట్టి తగ్గుదామనేసి ఈ మధ్య గ్రౌండ్కి ప్రతిరోజు వెళ్తున్నాను. ఈరోజు 5:30 to 6:30 వరకు గ్రౌండ్లోనే ఎక్సర్సైజు ప్లస్ వాకింగ్ చేసుకున్నానండి. 6:30 నుంచి 6:30కి రిటర్న్ ఇంటికి వచ్చే టైంలోనే కూరగాయలు ప్లస్ ఆకుకూర, మునక్కాయ ప్లస్ ఆకుకూర తెచ్చుకున్నానండి. ఇంటికి వచ్చి నిన్నే ఫ్రైడే కాబట్టి నిన్నే క్లీన్ చేసేసాను. ఇల్లు బయట అంతా క్లీన్ చేసి దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసానండి. ఈరోజు వచ్చి ఓన్లీ చెత్త మాత్రం ఊడ్చేసి స్నానం చేసుకుని దేవుడికి పూజ చేసుకున్నాను. ఈ మధ్య టిఫిన్ తినట్లేదండి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి అన్నంలో నైటే అన్నం ఎక్కువ చేసేసి కొంచెం నీళ్ళు దాంతో నానబెట్టేస్తున్నాను. నీళ్ళు దాంతో వేసేయడం వల్ల మార్నింగ్ కొందరికి బాగా ఇదవుతుంది. దాంట్లో కొంచెం పెరిగేసి బాగా కలుపుకొని తాగేస్తున్నాము. ప్లస్ బాయిల్డ్ ఎగ్స్ నేను 2, మా ఇంటి ఆయన 2 తినేస్తున్నామండి. అదే సరిపోతూ ఉంది టిఫను. మధ్యాహ్నానికి ఇంకా 9కే డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి నేను తొందరగా చేసేసి వెళ్ళాలి. మధ్యాహ్నంకి రైసు, మునక్కాయ తాలింపు ప్లస్ ఆకుకూర చేసుకుందాం అనుకున్నాము. అందుకు మునక్కాయ నేను కట్ చేసి మునక్కాయ తాలింపు చేసేసాను. మా ఇంటిని ఆకుకూర కట్ చేసి ఇచ్చారు. అందుకని పప్పు వేయకుండా ఉత్తి ఆకుకూరతో పప్పులాగా చేసానండి. ఈ మధ్య ప్రతిరోజు ఆకుకూర తింటున్నాను. ఎందుకంటే డాక్టర్ ఈ మధ్య నీరసం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఎనీమియా ఉందిమా, డైలీ ఆకుకూర తినమన్నారు. అందుకని ఈ మధ్య డైట్ కొంచెం తీసుకుంటున్నానండి ఎనీమియాకి. మీ దగ్గర ఏదైనా సజెషన్స్ ఉంటే కూడా ఎనీమియాకి నాకు కామెంట్ చేయండి. ఏదైనా హెల్త్ కొంచెం కవర్ అవుతుంది నాకు. ఇంకా మొత్తం పని చేసుకొని మళ్ళీ ఇల్లు క్లీన్ చేసి డ్యూటీకి రెడీ అవ్వాలి. మొత్తం మధ్యాహ్నంగాను అన్నము, ఆకుకూర ప్లస్ మునక్కాయ తాలింపు ప్రిపేర్ చేసేసానండి. ఇంకా మధ్యాహ్నం కంటూ ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతే 1 గంటకి రిటర్న్ వచ్చేస్తాను. 1 గంటకి రిటర్న్ వచ్చి మళ్ళీ వండాలంటే కూడా కష్టం అవుతుంది నాకు. కానీ అందుకనేసి మార్నింగే కొంచెం ఎర్లీగా లేస్తే మొత్తం వండుకునేయచ్చు. 8 ఇంకంతే అండి, ఇంకేం లేదు. ఈరోజు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఉండే పనులు చేసుకోవడమే. నా ఛానల్ కానీ మీకు నచ్చితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. తిరుపతిలో మీకు ఏదైనా దేవస్థానం సంబంధించి వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నిస్తానండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎనీమియా ఉంది కాబట్టి మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే కామెంట్ పెట్టండి, నేను తీసుకుంటాను.